రచయితగా దర్శకుడిగా వ్యవహరించాను. శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు మొట్టమొదటిసారిగా గోవు మీద ఒక ధారావాహిక ప్రారంభించాలనే సత్సంకల్పంతో వారు నన్ను పిలిపించడం జరిగింది. అలాగే శ్రీ వినాయక్ గారు వారు అమూల్యమైనటువంటి సమయాన్ని దాదాపు 5 గంటలు నాతో వెచ్చించి ఆవు గురించి వారి అభిప్రాయాన్ని, వారు తెలుసుకున్న ఎన్నో విషయాల్ని కూడా నాతో చర్చించడం జరిగింది. ఇది చాలా శీఘ్రకాలంలో మేము తెరకెక్కిస్తున్నాం. ఈరోజు ఈ గోమాత మనకి సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల్లో ఎన్నో చతుష్పాద జంతువులు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ కూడా దేనికి లేని మాత అన్న పేరు ఒక గోవుకే ఉంది. అది ఎలా సంభవమైంది, ఎందుకు గో మాత అయ్యింది, అసలు గోవు ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది అన్న పూర్తి వివరాలతోటి గోవు గురించి, అంటే గోవు ఆవు పాలు తాగటమే కాదు, అసలు గోవు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యశాస్త్రం కూడా, ఫారినర్స్ కూడా విశ్వసించారు. ఒక ధారావాహికగా కేవలం పౌరాణిక కథగా కాకుండా ఒక సైంటిఫిక్ రీజన్ తోటి ప్రతి ఎపిసోడ్ చివరిలోనూ కూడా గోక్షీరం అంటే ఆవు పాల యొక్క ఉపయోగం ఏమిటి, అలాగే గోమయం యొక్క ఉపయోగం ఏంటి, అలాగే ఘృతం వల్ల ఉపయోగం ఏంటి, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఇది కేవలం పురాణం కాదు. పురాణం అంటేనే సైన్స్. పురా నవం ఇది పురాణ, పాతదే కానీ ఎప్పటికీ కొత్తది, అదే పురాణం. ఈ పురాణం గురించి భావి తరాలకి ఆవు గురించి గొప్పతనాన్ని చెప్పాలనే సదుద్దేశంతో శ్రీ స్వామీజీ వారు ఈనాడు ఈ గోమాత ధారావాహికను ప్రారంభించారు. ఇది ఇంకా ఎక్కువ వారి ఆశీర్వచనంతో, వారి నోటి చలవతోటి, అలాగే గోమాత దీవెనలతోటి ఇది ఇంకా ఎక్కువ కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి, ఈ గోమాత యూనిట్లో పనిచేస్తున్న ప్రతి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, చాలా అద్భుతంగా ఉంటాయి, అందరూ చూసుంటారు. నాకు ఆయనతో పరిచయం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకుని ఆయన ఆవు పుణ్యం కోసం కాదు, ఆరోగ్యం కోసం అనే ఒక కాన్సెప్ట్ని అందరికీ అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా చెప్పడానికి ఈ సీరియల్ని ఆయన స్టార్ట్ చేశారు. ఇది సూపర్ సక్సెస్ అయ్యి ఇది ఖచ్చితంగా అందరూ చూస్తారు, చూడాలి. అలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఆయన చేస్తున్నారు. ఇది పెద్ద హిట్ అవ్వాలని నేను ఉదయ్ భాస్కర్ గారికి, దర్శకుడిగా ఆయనకి, స్వామీజీ గారు దాన్ని ఆయనతో మాట్లాడుతుంటే చాలా ఆయన వెళ్ళే డెప్త్ చూస్తే మనకు అసలు మన తెలివితేటలేదు అందరూ. కానీ ఇది అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు ఒక దిక్కు బాధ, ఒక దిక్కు సంతోషము ఈరోజు మనకు కలుగుతుంది. ఎందుకంటే ఫీల్డ్ మీద మేము తిరుగుతున్నప్పుడు ఏ రకంగా గోవులను వేధిస్తున్నారో, గోవులను అవమానం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. చాలా కసిగా, ఒక పట్టుదలతో గో సంపదను పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఆలోచన ఈ సమాజంలో ఉన్నప్పటికీ, అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ
మరి అనేక మంది యొక్క సహాయ సహకారాలతో ఏ రకంగా వేధిస్తున్నారో తలుచుకుంటేనే మరి ఈరోజు ఒళ్ళు గగురు పొడిచేటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ పవిత్ర కార్యక్రమం సందర్భంగా విషయాలని చెప్పకుండా ఈరోజు మనకు మాత అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి భారతమాత, మన భారతదేశానికి సంబంధించినటువంటి భారతమాత, అదేవిధంగా గోమాత మన తల్లికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, మన దేశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ గోమాతకు కూడా అంతే ప్రాధాన్యత. కాబట్టి మనం ఈ గోమాతను పరిరక్షించుకోవాలి. ఈ గోమాత భారతీయ సంస్కృతిలో ఎంతో ఉన్నత స్థానం ఉన్నప్పటికీ ఇంతకుముందు వినాయక్ గారు చెప్పినట్టు ఆరోగ్యకరంగా ఈ గోమాత మన యొక్క మన ప్రాణాలను, మన ఆరోగ్యాన్ని ఏ రకంగా రక్షిస్తుందో కాకుండా మన భారతీయ జీవన విధానానికి, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోమాత పట్టం కడుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు భగవంతుడు క్యారెక్టర్ అంటే భగవంతుడు దయ వల్ల నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే దీంట్లో నాకు శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి మాట మీద ఉదయ్ భాస్కర్ గారు సాయి కిరణ్కి శివుడు క్యారెక్టర్ ఇద్దాం అని డిసైడ్ చేశారు. అది ఎందుకంటే శివుడు విష్ణు వేరు కాదు, వాళ్ళు ఇద్దరు ఒకటే అనే ఒక భావంతో. సో అది వినగానే నేను చాలా థ్రిల్ అయ్యాను. అందులో నాకు శివుడు అంటే ఐఎమ్ ఏ గ్రేట్ శివ డివోటీ. నేను కొన్ని వేల పాములు కాపాడానని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఎక్కడ స్నేక్ వచ్చినా జనరల్గా ఇండస్ట్రీలో నన్నే పిలుస్తారు. సో అది ఎందుకు చేస్తున్నానంటే బికాజ్ ఐఎమ్ ఏ శివ డివోటీ. అలాంటిది ఇవాళ నేను శివుడు క్యారెక్టర్ చేస్తున్నానంటే నా లైఫ్లో ఒక మైలు రాయిగా నేను భావిస్తున్నాను. మన సంస్కృతి, మన పురాణాల గురించి కథలు రావాలి. ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ ఎక్కువ తీయాలి కథలు. ఎందుకంటే బలరాముడు అంటే రాముడి బ్రదరా అని అడిగే ఈ కాలంలో ఇలాంటి పురాణాలు, ఇలాంటి ఎక్కువ సీరియల్స్ వస్తేనే జనాలకి తెలుస్తుంది. ఒక అద్వితీయమైనటువంటి తత్వం గోవులో ఉంది. మనకు భగవంతుడు అనేటువంటి వాడు కనపడడు, కానీ మనకు భగవంతుడు లాంటిది ఈ భూమి మీద చేరువ చేశాడు ఆయన. అందులో గంగ ఒకటి. నాస్తి గంగా సమం స్నానం అన్నారు. ఎందుకు గంగ గొప్పది అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక్కొక్క నది నీళ్ళని మీరు ఒక్కొక్క బాటిల్లో పట్టి పెడితే, ఆ పేర్లు కూడా రాసి పెడితే, గంగని కూడా ఇంకో బాటిల్లో పట్టి ఆ లేబులింగ్ చేసి పెడితే మనల్ని కాపాడుతుందో, గంగ తాగితే చాలు అది కడుపులో హాయిగా ఆకలి తెలియకుండా మనల్ని పోషించేది. అంత గొప్పది గంగ. ఇక రెండవది దైవ సమానంగా మనకి ఈ భూమి మీద ఉండేది గీత. ఈరోజు భగవద్గీత అనేటువంటిది ఎలాంటి గ్రంథం అనంటే అది మత గ్రంథం కానే కాదు. భగవద్గీత, నన్ను ఒక అబ్బాయి అడిగాడు అసలు భగవద్గీత ఏంటి స్వామి అని. నేను చెప్పాను, అన్నీ తెలుసుండి, అన్నీ తన దగ్గర సామర్థ్యాలుండి, నేను దేనికి పనికిరానని పడిపోయిన వ్యక్తిని లేపి నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది భగవద్గీత అని చెప్పాను. అర్జునుడి దగ్గర అన్నీ ఉన్నాయి, అసలు అతను చేసిన తపస్సు ఎవరూ చేయలేదు. అతని కంటే గొప్పవాడు ఆ రణరంగంలో ఒక భీష్ముణ్ణి పక్కన పెడితే ఇంకెవరూ కనపడరు. అటువంటి అర్జునుడు నాకేం చేత కాదు, నాకేం వద్దు, నేనేం చేయలేను అని నిర్వేదంతో పడిపోయినప్పుడు ఒక్క మాటతో గీతగా గీసి లేపి నిలబెట్టింది భగవద్గీత. అంటే మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సన్నివేశంలో నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను కుదరనేమో, నేను పనికిరానేమో, నేను దీనికి అర్హుణ్ణి కానేమో, ఇది నాకు అక్కర్లేదేమో అని రకరకాలుగా మనం బాధపడుతూ పడిపోయినటువంటి మనకు ఒక్కసారి లేపి నిలిపి మన కర్తవ్యం దిశగా మనల్ని ఆలోచింపజేస్తుంది. దైవంతో సంబంధం లేదు, ఆ దైవత్వానికి మానవత్వమే పునాది అని చాటి చెప్పింది భగవద్గీత. సినిమా ఎవరైనా ఒకసారి వెళ్ళి చూసి వస్తారు, దీన్ని చూసిన వాడే ప్రతిరోజు చూస్తూనే ఉండాలి. ఇంకంతే, చూసిన వాడే చూస్తూ ఉండాలి, చూసిన వాడే చూస్తూ ఉండాలి. సో ఇది 100 రోజులు, 300 రోజులు, 400 రోజులు, 500 రోజులు. అబ్బా, మీరు కూడా బాగానే వేరే రకంగా ఆలోచించారన్నారు. అంటే మీ అందరిలాగా ఆలోచిస్తే స్వామీజీ ఎందుకు అవుతానండి, కొద్దిగా తేడాగా ఆలోచిస్తేనే స్వామీజీలు అవుతాం. అంటే తేడా అంటే ఆ తేడా కాదు, కొద్దిగా ప్రతి బ్యాక్ డ్రాప్ కానీ, ప్రతి కథనం కానీ,
ప్రతి సన్నివేశం మన మనస్సుని కదుపుతుంది. అరే ఇదే మన ధర్మం, ఇంత గొప్పదా ఇందులో ఉంది అని ప్రతి సన్నివేశాన్ని తీసుకొచ్చి ఉదయ్ భాస్కర్ గారికి చెప్పాను, అసలు కాంప్రమైజ్ అవ్వద్దు, మనం ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వద్దు, మనకు చేతనైనంత మనం ముందుకు వెళదాం, చేయగలిగినంత చేస్తామని. అయితే గోమాత సీరియల్ తీసుకున్న తర్వాత నాకు ఒక 2 రోజులకి ఒక కళ వచ్చింది. ఉదయాన్నే పడుకున్నప్పుడు, జనరల్గా కళలు ఉండవు, ఉదయం లేచిపోతాం కాబట్టి, కళలు వచ్చే సమయం ముందు లేస్తాం కాబట్టి కళలు రావు. కానీ ఆ రోజు ఎందుకో బాగా అలసిపోయి పడుకున్నాను, కళ వచ్చింది. ఆ కళలో నాకు అనిపించింది ఏంటంటే, ఈ గోవు గురించి ఆలోచిస్తున్నానేమో, ఇదే ఒక రూపంలో నాకు కనపడింది. గోవుని పట్టుకునే శ్రీకృష్ణుడు ఒక దేవుడుగా మన ముందు ఆవిర్భవించాడు. వృషభాన్ని పెట్టుకునే శివుడు ఒక మహాదేవుడుగా మనకు కనిపించాడు. ఆ గోవుని, ఆ వృషభాన్ని దగ్గర పెట్టుకునే దత్తాత్రేయుడు మనందరికీ ఈరోజు జగద్వంద్యుడయ్యాడు. ఆ గోవుతోటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆ గోవుతోటే దిలీపుడి యొక్క పాపం పోయింది.